విద్య జ్ఞానములోకి వెళ్ళడానికి సాధన కావాలి. జ్ఞానము గురుస్థాయిలోకి వెళ్ళడానికి మార్గదర్శకం చేసేటువంటి అర్హత కావాలి. అంటే ఎదుటివారిని అందరినీ కూడా సమాదరించేటువంటి స్థితికి మనం చేరుకోవాలి. అలాంటి నిజమైనటువంటి గురుస్థానానికి చేరుకున్న తరువాత ధూర్జటి మహాకవి వ్రాసినటువంటి కావ్యము శ్రీకాళహస్తీశ్వర శతకము అని ఆ శ్లోక వర్ణనల ద్వారా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. 2 లక్షణాలు మనిషికి ఉండాలి. ఒకటి ఆత్మస్థుతి, పరనింద రెండూ కూడదు. నేను గొప్పవాణ్ణి అనేటువంటి లక్షణం మనిషిలో కనపడిందనుకోండి, ఈ నేను అనే భావన అంతశ్చైతన్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. నాలో ఉన్నటువంటి తప్పులు నేను అర్థం చేసుకోవాలన్నా, ఎదుటివారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలన్నా ముఖ్యమైనటువంటి లక్షణం ఏమై ఉండాలంటే నేను అనేటువంటి ఒక అహంభావాన్ని మనం పక్కన పెట్టి ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలిగితే, అంగీకరించగలిగితే వారిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలని నేను స్వీకరించగలుగుతాను. నాలో ఉన్నటువంటి అవలక్షణాలు నేను తెలుసుకోగలిగేది ఎప్పుడు అంటే నాకన్నా మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అని అర్థం చేసుకున్నప్పుడు ఎదుటివారిలో ఉన్నటువంటి మహనీయ లక్షణాలని గుర్తించి నాలో ఉన్న లోపాలు సరిచేసుకునేందుకు నేను మార్గదర్శనం చేసుకోగలుగుతాను. రెండింటికి ఒకటే భేదం, ఒకటే కావలసిన లక్షణం ఏమిటి అంటే నేను అనేటువంటి అహంభావాన్ని విడిచిపెట్టడం. ఆ స్థాయి కేవలం విద్య ద్వారా వస్తుందా? రాదు. అది సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన చేసిన వారు జ్ఞాని అవుతాడు. ఆ సాధనని ఆచరణలో పెట్టినటువంటి మహనీయులు గురువులవుతారు. అందుకనే గురువు అనేటువంటి మాటకి అంధకార నిరోధ స్థాయి అని చెప్పబడినటువంటి మాట. ఆ గురువులు కేవలము జ్ఞానాన్ని సమపార్జించుకుని వదిలిపెట్టరు. వాళ్ళు తమ దగ్గరికి వచ్చినటువంటి వారికి మార్గోపదేశం చేస్తారు. అలాంటి మహనీయమైనటువంటి మార్గోపదేశ కావ్యమే ఈనాడు మనం చర్చ చేస్తున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకము అని మనం నిర్ద్వంద్వంగా నిర్వివాదంతో మనం చెప్పవచ్చు దీనిని. అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకములో కొన్ని అంశాలు మనం గమనిస్తే, ఎందుకంటే కావ్యములో ఉన్నటువంటి శ్లోకాల అర్థం తెలుసుకునే ముందు కావ్య లక్షణాన్ని పరిశీలించమంటోంది శాస్త్రం. కావ్య లక్షణం తెలియలేదనుకోండి, ఒక శతకంలాగా 4 మంచి మాటలు ఉన్నాయి కదా అని ముందుకు వెళ్ళిపోతాం. కాదు, కావ్య లక్షణాన్ని అర్థం చేసుకుంటే, కావ్య ప్రాతిపదికని అర్థం చేసుకుంటే అది మనలో నిబిడీకృతమై ఉన్నటువంటి, మనలో అంతశ్చేతనంగా ఉన్నటువంటి చైతన్యము ఉత్తమ చైతన్యంగా జాగృతమవుతుంది. ఇది గమనిస్తే ఒక్కొక్క శ్లోకాన్ని నుంచి ఇంకొక శ్లోకానికి మనం గమనిస్తూ ఉంటే ఈ 103 శ్లోకాలు ఈ సమాహారం ఏదైతే ఉందో ఒక్కొక్క అడుగుగా కనపడుతూ ఉంటుంది. ఈ భావన మీరు గమనిస్తే శివానంద లహరిలో కనపడుతూ ఉంటుంది మనకి. శివానంద లహరిలో కూడా శంకర భగవత్పాదుల వారు అంచెలంచెలుగా సాధనకి, ఒక సాధకుడికి కావలసినటువంటి లక్షణాలని మొదటి శ్లోకం నుంచి 100వ శ్లోకానికి అలా ఒక్కొక్క చెయ్యి పట్టుకుని పైకి తీసుకువెళ్ళినట్టుగా ఈ శ్లోకంలో కూడా, ఈ 108 శ్లోకాలు ఈ సమాహారంలో కూడా ధూర్జటి మహాకవి ఆ సాధకుడిని ఏవేవి వదిలిపెడితే ఏమేమి సాధించవచ్చు అనేటువంటి లక్షణాల్ని చెయ్యి పట్టుకు తీసుకువెళ్తున్నట్టుగా కనపడుతుంది. అంటే ఒక క్షేత్ర మాహాత్మ్యాన్ని వర్ణించటంతో ఆపేసినటువంటి శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యముకి ఒక్క అడుగు ముందుకు వేసి, అంటే దానికి కొనసాగింపుగా ఎట్లా భగవత్ సాన్నిధ్యాన్ని, ఎట్లా భగవత్ కటాక్షాన్ని, ఎట్లా భగవత్ కైంకర్యాన్ని మనం చెయ్యాలి అనేటువంటిది దీంట్లో మనకి మార్గదర్శకంగా చూపించారు స్వామివారు. మహనీయమైనటువంటి భక్తికి కొలమానం ఏమిటి అంటే సాధన. సాధన నుంచి ఆచరణ. ఆచరణ లేనటువంటి జ్ఞానము దానికి ఏ ఫలిత శూన్యమైనటువంటి విద్యగా మిగిలిపోతుంది. ఒక చిన్న విషయాన్ని మనం గమనించుకుంటే, ధూర్జటి మహాకవి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక మాట అంటారు. ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అన్నారు. అంటే నాకన్నా లేదంటే మనకన్నా ప్రజ్ఞ తక్కువ వాడి దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాన్ని మనం ప్రదర్శించినప్పుడు ఆహా అయ్యో ఏదో చాలా బాగా చెప్పారు వీరు అని ఆయన నన్ను పొగిడారు అనుకోండి, అది నేను పొగడ్తగా స్వీకరించాను అనుకోండి, అహంభావానికి దారితీస్తుంది. పొగడ్త ఎక్కడి నుంచి రావాలి అంటే అర్హుల నుంచి రావాలి.
ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క అర్హత ఏమిటి అంటే ఆయన కవితా గోష్ఠిని ప్రోత్సహించిన వ్యక్తితో పాటు స్వయముగా ఒక కవి. ఆయన ఆముక్తమాల్యద లాంటి అద్భుతమైనటువంటి కావ్యావిష్కరణ చేసినటువంటి మహనీయుడు ఆయన. అలాంటి మహనీయుల ద్వారా పొగడబడ్డాడు. అందున ఆయన యొక్క ప్రతి పదంలోనూ కూడా అమృతతుల్యమైన వాగ్ధార ఉన్నది అని చెప్పించుకోగలిగారంటే అక్కడ కేవలము వర్ణనలో అందము మాత్రమే కాదు సుమా, అందులో ఒక భావ తాదాత్మ్యత కూడా ఉన్నది అన్నది మనకి సుస్పష్టమవుతుంది. ఇలాంటి మహత్తరమైనటువంటి కావ్యాన్ని పరిశీలించటానికి, ఇలాంటి మహత్తరమైనటువంటి కావ్య పరిశీలనకు అర్హత రావడం కూడా భగవత్ కటాక్షంగానే మనం భావించాలి.